నమస్తే. ఎల్సీఎం వార్తకు స్వాగతం. నా పేరు బాబు. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే మంచి ప్రభుత్వముగా ఎన్డీఏ కూటమి పేరు తెచ్చుకుందని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా అన్నారు. మండలంలోని మండపం గ్రామంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించి ప్రత్తిపాడు శాసన సభ్యురాలు సత్యప్రభ రాజా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసినా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని, రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా పాలన సాగిస్తూదని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 జరిగిందని, లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందు నెల 30వ తారీఖునే పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి 16,000 టీచర్ పోస్టులకు భర్తీ చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. దీపావళి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అలుపెరుగని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందు ఉంచారని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. టీడీపీ నాయకులు చిన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా ధైర్యంగా ఎదుర్కొని కార్యకర్తల కోసం గ్రామ ప్రజల కోసం పోరాడనని, స్వర్గీయ వరుపుల రాజా మండపం గ్రామ ప్రజల కోసం నిరంతరం కృషి చేసేవారని, నేడు అదే బాటలో శాసన సభ్యురాలు సత్యప్రభరాజా మండపం అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్, వెన్న శివ, బద్ది రామారావు, కీర్తి సుభాష్, ఉల్లి వీరభద్రరావు, మండలం అభివృద్ధి అధికారి శివరామకృష్ణయ్య, టీడీపీ నాయకులు సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్ పరిపాలనలో కొంతమంది నాయకులు నన్ను అణగదొక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఐ డోంట్ కేర్ అని చెప్పాను. ఎవరితోని వరుపుల రాజా గారితో నెల్లిపుల్లి చెప్పాను. చిన్న నీలాంటి ఒక్కడుంటే చాలు చిన్న, నేను నియోజకవర్గం తిప్పుతానని ఆ రోజు బద్ది రామారావు గారు, పర్వత సురేష్ గారు, వెన్నశివ గారు వీళ్ళందరూ సమక్షంలో రాజా గారికి చెప్పారు. చెప్పిన తర్వాత మేము మీటింగ్లో ఉండగా మండపంలో ఏ డిస్కషన్ జరిగిందో ఏమైందో అనేది నాకు తెలియదు. మండపం నుంచి ఫోన్ వచ్చింది, చిన్న మావయ్య నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ వెనకాల ఉన్న వాళ్ళు నిన్ను 6 కేసు పడేశారు అని నాకు ఫోన్ చేశారు. సార్ రాజా గారు మమ్మల్ని నాతో పాటు 6 మందిని కేసు పడేశారంటండి. ఎవరో నిన్ను కేసు పెట్టినాడు, రా నా ఇంటికి రా, నా ఇంట్లో ఉండు. వారం 10 రోజులు రాజా గారి ఇంట్లో ఉన్నా లేదు మీ అందరికి తెలియదు, కొంతమందికి తెలుసు. అలాంటి వ్యక్తి రాజా గారంటే నాకు ప్రాణం, అభిమానం. ఆయన గురించి నేను ప్రాణ త్యాగమైన చేస్తానని ఇంతమంది మీటింగ్ లో కూడా చెప్పాను. నెల్లిపూడి గ్రామంలో దయచేసి రాజకీయం చేసే వాళ్ళు స్వార్థం గురించి ఆలోచించకండి, నమ్మకం వాళ్ళ గురించి ఆలోచించండి. స్వార్థం గురించి ఆలోచిస్తే పతనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, నన్ను రెచ్చగొట్టద్దు. నేను దేనికి భయపడలేదు, నేను భయపడనని మీకు తెలుసు. కానీ నేను భయపడను. మీకేమన్నా ఉంటే 10 మందికి సేవ చేయండి, 10 రూపాయలు ఖర్చు పెట్టండి, అంతే తప్ప కానీ నా మీద నిందలు వేయకండి. నిందలు వేస్తే తగదు. నన్ను నా మీద నిందలు వేసిన నా కూడా ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. దయచేసి అందరూ గమనించాలి. దయచేసి సరే లేదు, నా కూడా ఉన్న వాళ్ళని పెట్టారు. నా కూడా ఉన్న వాళ్ళ మీద కూడా ఏగవాళ్ళని లేదు. పోలీసులు రాత్రిలా జీప్ రాసుకుని తిరిగేవారు.
ఏ పోలీసులు వచ్చినా ఎంత అధికారంలో ఉన్నా ఒక్కడిని కూడా టచ్ చేయనివ్వలేదు. టచ్ చేశారా? మిమ్మల్ని ఏ పోలీసు అన్నా టచ్ చేశారా? టచ్ చేయను. మనం గవర్నమెంట్ లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపలా కాసుకుంటూ ఉంటాను. అర్థమైందా? మన ప్రత్యేక అతిథి మన అబ్జర్వర్ గారు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా వేదిక ముందు ఉన్న ఈ మండపం గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, అక్క చెల్లెలకు, అమ్మలకు, మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ గ్రామంలో, నియోజకవర్గంలోనే పడినన్ని, ఏ గ్రామంలో కార్యకర్తలు పడినన్ని ఇబ్బందులు ఈ గ్రామ కార్యకర్తలు, నాయకులు పడ్డారని విషయం నాకు కూడా తెలుసు. రాజా గారు ఉన్నప్పుడైతే ఎంత ఇబ్బంది పడ్డారో, అంతకన్నా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము రాజా గారి కుటుంబం వెంటే ఉంటాము అన్న ఒక దృఢ నిశ్చయంతో ఈ రోజు నేను ఇక్కడ ఇలా నిలబడి మీతో మాట్లాడుతున్నాను అంటే అది మీ అందరూ నా మీద చూపించిన అభిమానం, ఆదరణ. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు, ఇప్పుడు శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత వచ్చిన నాకు మీరు మరొక్కసారి నిరూపించారు. ఒక పక్క వర్షం వస్తున్నా నా కోసం నేనేం మాట్లాడతానని ఎదురు చూస్తూ ఉన్నా మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం. ఒక్కసారి మనందరం ఎందుకు అనుకోవాలి? మీ అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో ఎటువంటి పాలన జరిగింది. మా ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 రోజుల్లోనే ఎటువంటి పాలన జరుగుతుంది అన్నది మీ అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో, వాళ్ళ ఆలోచనలతో, వారి అడుగుల జాడుల్లో నడుస్తూ నేను కూడా ఇక్కడ ప్రత్యేకంగా మన ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తాను. మరీ ముఖ్యంగా ఈ మండపం గ్రామ అభివృద్ధికి కూడా నేను త్వరలోనే ప్రతి ఒక్క సమస్యను ప్రత్యేకంగా తీసుకుని మీ అందరి సమస్యలు తీరుస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, ప్రతి ఒక్క హామీని ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ, ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చామో అదేవిధంగా పెన్షన్ల విషయానికి వస్తే 4,000 పెంచుతామని చెప్పి ముందు 3 నెలలు నెలకు 1,000 రూపాయలు చొప్పున 3,000 కలిపి మొట్టమొదటి నెలలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలా అన్ని హామీలని, ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ, మరీ ముఖ్యంగా ఇక్కడున్న అక్క చెల్లెమ్మలు, అమ్మలు అందరూ ఎదురు చూస్తుంది మాకు గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పి. అది త్వరలోనే దీపావళి పండుగ రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని మా నాయకులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల గురించి వస్తే, గత ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయాలు జరిగినాయో, ఎటువంటి అవినీతి జరిగిందో మనందరం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. మన ప్రభుత్వం ఇప్పుడు మొన్న ప్రకటించడం జరిగింది, రాబోయే కాలంలో 3 సెంట్ల భూమిని లబ్ధిదారులు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకం, ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మీ అందరికీ కూడా ఈ సభ ఇస్తున్నాను. సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా. మనం నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్య రహదారుల సమస్య. నేను అధికారంలోకి రాగానే మా నాయకులతో మాట్లాడి ఈ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అందులో భాగంగా ఈ శంకవరం మండలానికి 2,07,00,000తో సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్వరలోనే మీ మండపం గ్రామానికి కూడా 18 లక్షల సిసి రోడ్లు గ్రాంట్ శాంక్షన్ చేయించాను. మీ మండపం గ్రామానికి అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి విధంగా 18 లక్షలు, త్వరలోనే ఊరంతా
మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా డ్రైన్ సమస్య కూడా, ఏ ఒక్క సమస్య అయినా మీరు మా నాయకుల సహాయంతో మీరు నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా నేను అది చేస్తాను అని మీరు మీ అందరికీ కూడా మరొక్కసారి ఏదైతే ఆనాడు మీ అభిమాన నాయకుడు మరణం తర్వాత మేము ఉన్నామమ్మా అని నా వెంట నిలబడి నన్ను ఈ స్థానంలో నించోబెట్టారో ఆ ఆదరణ అభిమానాన్ని ఖచ్చితంగా నేను ఎప్పటికీ మరిచిపోను. మీ ఇంటి బిడ్డగానే మీ సమస్యలన్నీ కూడా తీరుతానని మరొక్కసారి నేను ఇక్కడ హామీ ఇస్తూ, ఏదైనా కూడా అదేవిధంగా మాసంపల్లి టు కొత్తపల్లి బీటీ రోడ్ కూడా త్వరలోనే శాంక్షన్ చేయించాం, అది కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఇలా అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాను అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.